ఇవాళ మన పరువు పెరుగుతున్నదంటే ఇవన్నీ కాంగ్రెస్ వాడు చేయంగా మన పరువు పెరుగుతున్నదంటే నరేంద్ర మోడీ చేయబట్టి భారతీయుల పరువు పెరుగుతున్నది బయట దేశంలో. ఈ దరిద్ర కొట్టు పార్టీలు చేయబట్టి వీళ్ళు చేసే అవినీతి చేయబట్టి మొత్తం యువత అంతా జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. ఏమా ఈయన వచ్చినాక 6 ప్రామిసులు కాదు, ఏమై నోటిఫికేషన్లు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏమై? ఎంతసేపు మనం 500 బోనస్ అంటున్నాము, 2 లక్షల రుణమాఫీ అంటున్నాము, 4000 పెన్షన్ అంటున్నాము. మరి ఉద్యోగాలు ఏమై? 10,000 చేయలేదని కేసీఆర్ ని తిట్టిండు కదా రేవంత్. అయిపోయి 6 నెలలు అవుతున్నది. 6 నెలలు అవుతున్నది, మళ్ళీ రేవంత్ బీజేపీలో పోతున్నాడు. రేవంత్ కూడా పాపం అనిపిస్తుంది నాకు. మా మలిక్ నాకు ఎంత మంచి దోస్తు, రేవంత్ కూడా గతే దోస్తు. నేను హిందువుని అని చెప్పుకుంటున్నాడు నిన్న ఆప్కి అదాలత్లో. మరి నీ సిఏఏ మీద ఏమంటావు రేవంత్ అంటే నోరు మూసుకుంటాడు, 370 మీద అంటే నోరు మూసుకుంటాడు, ఎన్ఆర్సీ మీద నోరు మూసుకుంటాడు, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద నోరు మూసుకుంటాడు. రామ మందిరాన్ని ఆహ్వానించు, స్వాగతం అంటే జిప్పు. మథురాల ఏం చేద్దాము? కృష్ణుడు పుట్టిన జన్మస్థానము జైలు ఏదైతున్నదో, కంసుడు జైలు, ఆ జైలు మీద ఇంత పెద్ద మస్జిద్ ఉన్నది. అలా రాముడే 500 సంవత్సరాలు బయట లేడు, కృష్ణుడు కూడా 500 సంవత్సరాల నుంచి బయటనే ఉన్నాడు. దిక్కుమాల కాంగ్రెస్ వాళ్ళు చేయబట్టి పక్క కట్టుకున్నారు మందిరం, కృష్ణ మందిరం. పక్కకి ఎందుకు కట్టుకుంటారండి? జైల్లో పుట్టిండు, జైలు అట్లనే ఉన్నది. మళ్ళా జైలు ఇరిగిపోలే, ఇప్పటికున్నది అట్లనే. మనం ఓనిస్తలేరు లోపలికి. నేను చిన్నప్పుడు పోయినా, 87లో పోయినా, 2022లో పోతే మొత్తం ఆపేసిండ్రు. బాబ్రీ మస్జిద్ ఎప్పుడైతే ఊలిపోయిందో అప్పటి నుంచి ఇలా టైట్ చేసిండ్రు సెక్యూరిటీ. మథురాల చూడండి మస్జిద్ బొమ్మలు తీయండి గూగుల్లా. బేస్మెంట్ ఎంత పెద్దగా ఉంటుంది చూడండి, ఇంత పెద్ద గోడ కట్టి ఉంటుంది బేస్మెంట్. ఎందుకు? జైలు ఉన్నది దాని వెనుక. బేస్మెంట్ హైట్ పెంచి దాని మీద మస్జిద్ కట్టిండు. మళ్ళీ రేవంత్ మన కృష్ణుడు గంధీరం తెచ్చుకుందామా అంటే బంగ్లాదేశ్ బయట పంపించేద్దామా? అమ్మ రేవంత్ పక్కకు కూర్చొని సంకలు పెట్టుకొని చికెన్ అన్న తినిపిస్తాడు కానీ బయటకు అయితే పంపడు. మళ్ళా నేను హిందువుని అంటాడు, మా ముత్తాత నేర్పిడు మాకు హిందుత్వం అంటాడు. మేము ఇంకా మంచిగా నేర్పిస్తాం రా, ఏదో మీడియాలో వస్తున్నాం అనిత నేర్పిస్తుందా? కమ్సే కమ్ కాంగ్రెస్ పార్టీ నుండి నేను హిందువుని చెప్పుకున్నాడు, కానీ కనీసం అలానే చెప్పిండు పాటు. అందులో ఉంటివంటే మొత్తం నాశనం అవుతావు, మొత్తం మిగతాది హిందుత్వము. ఇప్పుడు క్లాస్ వీక్ ఉంటారు అట్లా అన్నాడని, ఆల్రెడీ క్లాస్ వీక్ ఉంటారు. హిందువుల కోసం ఏమి చెయ్యలేని హిందూ ముఖ్యమంత్రి ఎందుకండి? హిందువుల కోసం నయా పైసా పనిచేయలేని హిందూ ముఖ్యమంత్రి ఎందుకు? ఆర్టికల్ 370 తీసేసినాము. కాంగ్రెస్ మళ్ళా వస్తే మళ్ళా పెడతామంటుండు కాంగ్రెస్ నాయకుడు. అలా కేంద్ర నాయకుడు జీవన్ రెడ్డి ఇక్కడైనా కానీ అలా కేంద్ర పార్టీ నాయకుడు అంటున్నాడు. దాని మీద రేవంత్ మాట్లాడాలంటే మాట్లాడు, కేసీఆర్ తిట్టనీకే మస్తు ఇరుతాడు. వీటి మీద మాట్లాడమంటే పాప మాట్లాడలేడు, నోరు కట్టేసారు కాంగ్రెస్ పార్టీ. వచ్చేయి బతుకు. నేను హిందూ అని గర్వపడుతున్నా అంటున్నాను. మరి హిందూ గర్వపడేటట్టు పని కూడా చేయి. నువ్వు ఒక్కడి ఇంట్లో బెడ్రూమ్ లో గర్వపడితే ఎలా? బెడ్రూమ్ లో బాత్రూమ్ లో దాచుకొని గర్వపడుతున్నాడు.